ఏపీలో కూటమి సర్కారుపై అలుపెరగని పోరాటాలు చేస్తోన్న వైసీపీ అధినేత జగన్ను కట్టడి చేసేందుకు అందివచ్చిన ఏ అవకాశాన్ని ప్రభుత్వం వదులుకోవడం లేదు. కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన జగన్ జిల్లా జైల్లో ఉన్న తమ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షిని ములాఖతులో కలిశారు. అయితే ఈ సందర్భంగా ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. దీంతో జగన్ కూడా షాక్ అయ్యారు. అనంతరం జైలు బయటకు వచ్చిన జగన్ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తాను ఓ మాజీ ముఖ్యమంత్రిని అని తనను అవమానించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. జైల్లో లోపలికి వెళ్లేందుకు లోపలికి కెమెరాతో ఫోటో తీసుకుంటారని, అలాగే తన కూడా తీసుకుంటారని భావించినట్లు తెలిపారు. ఎవరినైనా లోపలికి అనుమతించేందుకు లోపలకు తీసుకువెళ్లి కూర్చోబెట్టి ఫోటో తీసుకుంటారని, కానీ తనను గ్రిల్ బయట నిలబెట్టి ఫోటో తీసుకుని పంపారన్నారు. చంద్రబాబు శాడిస్టిక్ మనస్తత్వం అలా ఉందన్నారు. తాను జైలు అధికారుల్ని అందరినీ ఇలా ఫోటోలు తీస్తారా అని అడిగానని, కానీ వారు మాత్రం పై స్థాయి నుంచి ఆదేశాలు వచ్చినట్లు తనకు చెప్పారన్నారు. తమ ప్రభుత్వ హయాంలో పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామని జగన్ గుర్తు చేశారు. ఎవరైనా స్టేషన్కు ఫిర్యాదు చేసేందుకు వస్తే వారిని కూర్చోబెట్టి చిరునవ్వుతో ఫిర్యాదు తీసుకునే వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు. కానీ ఇక్కడ మాత్రం అవమానించేలా చేశారన్నారు. జైలు అధికారులని తాను అడిగితే తనను నిలబెట్టి ఫోటో తీయాలని ఆదేశాలు వచ్చినట్టు చెప్పారని జగన్ తెలిపారు. రేపొద్దున్న ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదని, ఏదైతే విత్తుతున్నారో అవే పండ్లు అవుతాయన్నారు. తప్పుడు సంప్రదాయాన్ని మొదలు పెడుతున్నారో అది రెండింతలై మీకు చుట్టుకుంటాయని చంద్రబాబుకు జగన్ హెచ్చరికలు చేశారు. చూస్తూ చూస్తూ 2 ఏళ్లు అయిపోయాయని, మరో 3 ఏళ్లు కూడా అయిపోతాయన్నారు.